హాయ్ అండి. ఫస్ట్ అయితే అందరికీ వెల్కమ్ టు తేజు టాక్స్. అండ్ అందరూ ఎలా ఉన్నారు? నేను మన ఆంధ్ర సైడ్ కానీ చాలామందికి కోడికూర అన్న, పచ్చళ్ళు, పులగూరలు అంటే ఇంకా ప్రాణం లేచొస్తది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటుంటే ఎంత తింటున్నామో కూడా తెలీదు. సో, మీరు అంతేనా? ఇంకా మా అత్తయ్య వాళ్ళు విలేజ్ నుంచి వచ్చేటప్పుడైతే ఇంటి దగ్గర కాసిన బెండకాయలు, వంకాయలు అయితే తీసుకొచ్చారు. ఇంకా మన నాటు సరుకు చూసిన తర్వాత పులిహోర చేయకుండా ఎలా ఉంటాను చెప్పండి. సో, ఫ్రెష్‌గా క్లీన్ చేసి కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా మన కుక్కర్‌లో ఆయిల్ వేసి వేడయిన తర్వాత ఆవాలు, జీలకర్ర అండ్ కొద్దిగా మెంతులు, ధనియాలు వేసుకోవాలి. నేను వడిం కూడా ఏసాను. అండ్ దిస్ ఈజ్ ఆప్షనల్. వేస్తే మాత్రం టేస్ట్ యాడ్ అవుతుంది. ఇంకా కరివేపాకు కూడా వేసేసి ఇంకా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ టమాటో వేసి బాగా డీప్ ఫ్రై చేయండి. అండ్ ఇందులోనే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోండి. నేను చూపించలేదు. సో, ఇలా యాక్చువల్లీ మనం ఈ కుక్కర్‌లో కన్నా మట్టి సట్టి అని దొరుకుతుందండి. అందులో చేస్తే టేస్ట్ అయితే ఇంకా బాగా యాడ్ అవుతుంది. ఇంకా ఆ తర్వాత కొద్దిగా వెల్లుల్లి వేసుకొని వేయించేసుకున్న తర్వాత కట్ చేసుకున్న బెండకాయలు అయితే వేసేసేయండి. సో, ఇనీషియల్‌గా ఎక్కువ వేయించకండి. ఎందుకంటే దీంట్లో ఆ జిడ్డు అనేది ఉంటది. సో, ఎక్కువ వేయించా అంటే బాగా స్ప్రెడ్ అయిపోతుంది. సో, ఒక 2 మినిట్స్ వదిలేసి అలా కొద్దిగా సాల్ట్ ఏసేసుకొని డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత అండ్ వంకాయలు ఇంకా పచ్చిమిరపకాయలు మేము తినకూడదు కాబట్టి నేను వెండి వేసుకున్నాను. మీరు పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది కొద్దిగా పైకొస్తదనమాట. సో, ఇంకా దాని తర్వాత కొద్దిగా వాటర్ ఏసి ఒక 2 విజిల్స్ ఇప్పించండి చాలు. ఎక్కువైతే వద్దు. అండ్ లాస్ట్‌లో ఒక నానబెట్టుకున్న చింతపండు వాటర్ కొద్దిగా పులుపు కోసం ఏసారంటే టేస్ట్ చాలా బావుంటుంది. ఇంకా మంచిగా రుచికి సరిపడా సాల్ట్ ఏసేసుకొని ఇలా బాగా పేస్ట్ ఐ మీన్ ఎనపేసిన తర్వాత ఇంకా వేడి వేడి అన్నంలో ఏసుకొని తింటే సెట్. ఇంకా నేను అదే రోజు చూసారు కదా! ఇలా ఆకుకూర తాలింపు అండ్ పప్పు కూడా చేశాననమాట. మీరు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ. బాయ్.